యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు. మీ పేరు? శోభన్ బాబు అండి. ఏ ఊరు? పుసులదండ అండి. మండలం? గార్లా అండి. గార్లా, మహబూబాద్ డిస్టిక్. అవునండి. మీరు ఈ మిర్చి తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? నెల దాటిందండి. ఏ సీడ్ ఎంచుకున్నారు? ఇది కుసి సీడ్ ఉందండి, జమున సీడ్ ఉందండి, 2-3 రకాలు ఉన్నాయండి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు చిల్లర ఉంటుందండి. 3 ఎకరాలు. ఇప్పుడు ఈ స్టేజ్కి వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 30 రోజులు దాటిందండి. 30 రోజులు. ఇప్పుడు దాకా ఏమేమి స్ప్రే చేశారండి? మోనో చేశానండి, మట్టి సల్ఫర్ చేశానండి, కోల్ పాస్ చేశానండి. కాకపోతే బాగా ముడతా ఉండడం ఉంది, నల్లి బాగా ఉందండి. అంతకుముందు ఈ జినెక్స్ ప్లస్ వాడడం వల్ల కొద్దిగా ముడత పోయింది, నల్లి పోయింది. నల్లి అయితే కంప్లీట్గా క్లియర్ అయిందండి. ఓకే. జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్. అవునండి. చూడండి, జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు పూలలో నల్లి కానీ కింద ఆకు కింద ఉన్న నల్లి కానీ మొత్తం పోయిందండి క్లియర్గా. మీరు ఇది ఎప్పుడు స్ప్రే చేశారు? నేను ఒక 4 రోజులు అవుతుందండి. 4-5 రోజులు అవుతుంది. 4-5 రోజులు. ఈ జీనియస్ ప్లస్, జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు స్ప్రే చేయకముందు మీ చేను ఏ విధంగా ఉండేది? అంటే అంతకుముందు నల్లి బాగుండేదండి, ఆకులన్నీ బాగా ముడతా ఉండడం వల్ల మొత్తం పై ముడత కింది ముడత బాగుందండి. స్ప్రే చేయకముందు అండి. ఒకసారి మన గలుపు కూడా మంచిగా దగ్గర వచ్చిందండి. ఆకు కూడా తాటగా ఇస్త్రీ చేసినట్టే ఉందండి. చూడండి, చిన్న సన్నని ఎగురు చిన్నగా ఇస్త్రీ చేసినట్టు ఆకులంతా సాఫ్ అయిపోయింది. మనం ప్రతి చెట్టును చూసుకున్నట్టయితే చూడండి, కింద నుంచి బుట్టలాగా అల్లుకొని వస్తామండి. తోట అంతా బుట్టలాగా సన్న ఎగురు బాగా వస్తుంది. సన్న ఎగురు చూసుకోండి, పీలకలు చూడండి, సన్న ఎగురు అధికంగా సన్న ఎగురు చెట్టంతా బుట్టలు అల్లుకొని ఈ తోట అంతా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఈ జీనియస్ ప్లస్, జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు రైతులందరికీ వాడమనండి నా సూచన అయితే. మీరు వాడిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే బాగుందండి. తోట ఇంకొకసారి స్ప్రే చేస్తే బాగుండి అనిపిస్తుంది. కాకపోతే మధ్యలో ఏదైనా ఒక రకం వాడేసి మళ్ళీ చేస్తానండి దీనికి. ఓకే. అయితే ఇప్పుడు మీరు స్ప్రే చేయకముందు దేనికి పని చేసింది? ఇది 2 ముడతలకు పని చేసిందండి, నల్లికి పని చేసిందండి, దోమకు పని చేసిందండి, దగ్గర గనుపు రావడానికి కూడా పని చేసిందండి. కింద బుట్టలాగా అల్లుకొని ప్రతి అధిక కొమ్మలు వస్తున్నాయి. అధిక కొమ్మలు, రెమ్మలు, చిట్టాకులు, సన్నని ఎగురు. అయితే ఇది జీనియస్ ప్లస్, జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనేది మీకు ఇది స్ప్రే చేయడం వల్ల ఏమైనా ఎరుపులాగా ఏమైనా వచ్చిందా? లేదండి. దాంట్లో సాప్ లాంటిది కానీ, రోక్ పొడి లాంటి కానీ, ఎంట్రికల్ కానీ కొట్టుకోవచ్చు అండి. 3 రోజుల్లో మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదండి. బ్రహ్మాండమైన రిజల్ట్ మస్తుందండి. నల్లని సన్నటి ఎగురు వస్తుందా? నల్లి మాత్రం ఫస్ట్ పోయిందండి. నల్లికి దోమకి అయితే 2 ముడతలకైతే బాగా పని చేసిందండి. మీకు ఎగురు ఏ విధంగా వస్తుంది? ఏమైనా మంచి నీట్గా వస్తుందండి. గుబ్బ కానీ అట్లాంటిది కూడా ఏం లేదండి. ఆకులు సాఫ్గా ఉంటున్నాయా, లేకపోతే మళ్ళీ పైన వచ్చి ముడతలాగా వస్తుంది? లేదండి, ఆకులు మొత్తం తేటగా ఉంది. అంతకు ముందు ముడత రావడం, నల్లి రావడం, అసలు ఆకు తేటగా ఇస్త్రీ చేసినట్టు చూసుకోవచ్చు. చెట్టు ఆకులు ఏ విధంగా ఉందో ప్రతి చెట్టు, చేను అంతా ఈ 2 ఎకరాలు చూసుకున్నా ప్రతి చెట్టు అలాగనే ఉంది. 3 ఎకరాలు మీరు వచ్చి చూసుకున్నట్టే మన గార్ల మండలం రోడ్ పక్కనే అండి. మన శోభన్ బాబు గారు మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు గత 5-6 రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఒక్క రైతులకు చెప్పడం ఏమిటంటే, ఏ మందు కొట్టినా కూడా తోట పదును మీద కొడితే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. అవునండి. మీరు పదును మీదే కొట్టానండి, నీళ్ళు పెట్టే కొట్టాను. ఓకే. అయితే మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పగలుగుతారు? కొట్టాలని చెప్తున్నాండి. రైతులకి దగ్గర కొమ్మలు కావడానికి, గలుపులు మంచిగా రావడానికి, నల్లికి ముడతకి మంచిగా పని చేస్తుందండి. దీని తర్వాత ఇప్పుడు నేను వాడాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాను. నా తోట వచ్చి చూసుకొని మీరు వాడండి. ఓకే. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి షేర్ చేసి ఒక లైక్ చేయండి. మీకు అంతలా డౌట్స్ ఉంటే మన రైతు నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా రైతుని కనుక్కోవచ్చు. మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు స్ప్రే చేయకముందు తోట 2 ముడతలు క్లియర్ అయింది. ఈ 2 ముడతలు ఉండేదట. దానికి నల్లి, దోమ అనేది ఉండేది. సైడ్ కొమ్మలు తక్కువగా ఉండేది, బ్రాంచెస్ తక్కువగా ఉండడం. దానివల్ల మన జీనియస్ ప్లస్ అనేది స్ప్రే చేసిన తర్వాత 2 ముడతలు క్లియర్ అయ్యి తోట ఆకులంతా సాఫ్ ఇస్త్రీ చేసినట్టు వచ్చి ఆకు కింద ఉన్న నల్లి కూడా పోయిందండి. నల్లి కూడా పోయింది, రసం పీల్చు పురుగులు కూడా పోయినాయట. అసలు మన చిట్టి ఆకులు ఏ విధంగా సన్నని ఎగురు ఉందో ప్రతి చెట్టు కూడా తిరిగి చూసుకోవచ్చు. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చిందని శోభన్ బాబు గారు అంటున్నారు. అవునండి. ఇది ప్రతి ఒక్క రైతులు ఆలోచన అయితే ప్రతి ఒక్క రైతు వాడడం మంచిదండి. ఓకే. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు వీడియోకి ఒక లైక్ చేయగలరు.